ఫ్రెండ్స్ మనకు ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 వీడియో, పార్ట్ 1 వీడియో మనం ఇంతకుముందే పెట్టాము. ఈ పార్ట్ 2 వీడియో ఓకే. ఇందులో 20 క్వెషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ ఏజెంట్‌గా అలాగే మొదటి గవర్నర్‌గా ఈ క్రింది బ్రిటిష్ అధికారి వ్యవహరించారు. ఆప్షన్ 1 విలియం జోసెఫ్, ఆప్షన్ 2 వారన్ హేస్టింగ్స్, ఆప్షన్ 3 విలియం హెడ్జెస్, ఆప్షన్ 4 మన్రో. ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 3 విలియం హెడ్జెస్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఔరంగజేబ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఈ క్రింది సంవత్సరంలో పరమాణ జారీ చేసి వర్తకం కోసం అనుమతించారు. ఆప్షన్ 1 1663, ఆప్షన్ 2 1674, ఆప్షన్ 3 1705, ఆప్షన్ 4 1667. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1667లో మనకు ఔరంగజేబు ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వ్యాపారం చేసుకోవడానికి పరమాణ అనేది జారీ చేయడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 3 అలీవర్దీన్ ఖాన్ 1740వ సంవత్సరంలో బెంగాల్ నవాబ్గా స్వాతంత్రం ప్రకటించుకునే నాటికి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ 1 జహందర్ షా, ఆప్షన్ 2 అహ్మద్ షా, ఆప్షన్ 3 రెండవ షా ఆలం, ఆప్షన్ 4 మహమ్మద్ షా. ఆన్సర్ ఆప్షన్ 4 మహమ్మద్ షా. నెక్స్ట్ క్వశ్చన్ సిరాజ్ ఉద్ దౌలా తొలి పేరేమిటి? ఆప్షన్ 1 మీర్జా మహమ్మద్, ఆప్షన్ 2 అలీం షా, ఆప్షన్ 3 రసూల్, ఆప్షన్ 4 ఫజల్ మిర్జా. ఆన్సర్ ఆప్షన్ 1 మనకు మహమ్మద్ మిర్జా. నెక్స్ట్ క్వశ్చన్ హూగ్లీ దోపిడీ సియాక్ ఆఫ్ హూగ్లీ ఈ క్రింది సంవత్సరంలో జరిగింది. ఆప్షన్ 1 1638, ఆప్షన్ 2 1650, ఆప్షన్ 3 1686, ఆప్షన్ 4 1696. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1686. నెక్స్ట్ క్వశ్చన్ శోభా సింగ్ అనే జమీందార్ ఈ క్రింది సంవత్సరంలో 1696లో తిరుగుబాటు లేవదీశాడు. ఆప్షన్ 1 లక్నౌతి, ఆప్షన్ 2 హూగ్లీ, ఆప్షన్ 3 బుర్ద్వాన్, ఆప్షన్ 4 పరగానా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బుర్ద్వాన్. నెక్స్ట్ క్వశ్చన్ పోర్ట్ విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మాణమైంది? ఆప్షన్స్ 1 అక్బర్, 2 జహాంగీర్, 3 షాజహాన్, 3 షాజహాన్, 4 ఔరంగజేబ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఔరంగజేబ్ కాలంలో మనకు పోర్ట్ విలియం నిర్మాణమైంది. నెక్స్ట్ క్వశ్చన్ క్రీస్తు శకం 1690వ సంవత్సరంలో కలకత్తా పట్టణం నిర్మాణం ప్రారంభించిన ఘనత ఈ క్రింది వారిలో ఎవరికి చెందుతుంది? ఆప్షన్ 1 జాబ్ చారణ్, ఆప్షన్ 2 విలియం పెర్మీ, ఆప్షన్ 3 విలియం హిత్, ఆప్షన్ 4 క్లైవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాబ్ చార్నోక్. నెక్స్ట్ క్వశ్చన్ బెంగాల్ నుంచి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసే వాటిలో ప్రధానమైంది. ఆప్షన్ 1 గాజు, ఆప్షన్ 2 ఇనుము, ఆప్షన్ 3 చక్కెర, ఆప్షన్ 4 సిల్క్ వస్త్రాలు. ఆన్సర్ ఆప్షన్ 4 సిల్క్ వస్త్రాలు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున బెంగాల్ గవర్నర్గా 17వ శతాబ్దంలో పనిచేసిన వారిలో గొప్పవాడు. ఆప్షన్ 1 సర్ జాన్ చైల్డ్, ఆప్షన్ 2 క్లైవ్, ఆప్షన్ 4 రాబర్ట్, ఆప్షన్ 3 రాబర్ట్, ఆప్షన్ 4 సర్ జోసియా చైల్డ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సర్ జోసియా చైల్డ్. హూగ్లీ వద్ద ఇంగ్లీష్ వారి వర్తక కేంద్రం ఈ క్రింది సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది. మనకు ఆప్షన్స్ చూసినట్లయితే 1652 సంవత్సరం, ఆప్షన్ 1, ఆప్షన్ 2 1653, ఆప్షన్ 3 1650, ఆప్షన్ 4 1659. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 1652. అలీనగర్ సంధి క్రీస్తు శకం 1757 ఫిబ్రవరిలో వీరిద్దరి మధ్య జరిగింది. అలీనగర్ సంధి అనేది ఎవరెవరి మధ్య జరిగింది 1757 సంవత్సరంలో అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 సిరాజుద్దౌలా మీర్ జాఫర్, ఆప్షన్ 2 సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్, ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్ మీర్ కాసిం, ఆప్షన్ 4 పైవేవి కావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్. ప్లాసీ గ్రామం ఏ జిల్లాలో ఉంది?
ఆప్షన్ 1 నాడియా, ఆప్షన్ 2 హౌరా, ఆప్షన్ 3 పరగానా, ఆప్షన్ 4 లక్నౌతి. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 1లో ఉంది. నాడియా జిల్లాలో ప్లాసీ గ్రామం అయితే ఉంది. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఆప్షన్ 1 జూన్ 13, 1757, ఆప్షన్ 2 జూన్ 27, 1757, ఆప్షన్ 3 జూన్ 3, 1757, ఆప్షన్ 4 జూన్ 23, 1757. ఆన్సర్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం జూన్ 23, 1757. ప్లాసీ యుద్ధానంతరం బెంగాల్ నవాబ్ దర్బార్లో రెసిడెంట్గా నియమించబడిన ఇంగ్లీష్ అధికారి ఎవరు? ఆప్షన్స్ 1 జాన్ హాల్వెల్, ఆప్షన్ 2 జాన్ రైట్, ఆప్షన్ 3 ల్యూక్ స్క్రాప్టన్, ఆప్షన్ 4 విలియం బెల్. ఆన్సర్ ఆప్షన్ 3 ల్యూక్ స్క్రాప్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది సేనాపతుల్లో ఒకరు సిరాజ్ ఉద్ దౌలా సైన్యాన్ని ప్లాసీ యుద్ధంలో నడపలేరు. ఆప్షన్ 1 మోహన్ లాల్, ఆప్షన్ 2 మీర్ జాఫర్, ఆప్షన్ 3 లతీఫ్ ఖాన్, ఆప్షన్ 4 రాయ్ దుర్లభ్. ఫ్రెండ్స్, మీరు నేను ఆప్షన్ చెప్పేటప్పుడు ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మోహన్ లాల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఓటమికి అతి ముఖ్య కారణం ఏది? ప్లాసీ యుద్ధంలో సిరాజ్ ఉద్ దౌలా ఓటమికి అతి ముఖ్య కారణం ఏది? 1 సైనిక లోపం, 2 బ్రిటిష్ వారి వ్యూహరచన, 3 సిరాజ్ అధికారులైన రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్లు నమ్మక ద్రోహం, సిరాజ్ వ్యక్తిగతమైన బలహీనత. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సిరాజ్ అధికారులైనటువంటి రాయ్ దుర్లభ్, మీర్ జాఫర్ల నమ్మక ద్రోహం వల్ల సిరాజ్ ఉద్ దౌలా ప్లాసీ యుద్ధంలో ఓడిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్గా ఉన్నటువంటి కాలం, మీర్ జాఫర్ బెంగాల్ నవాబ్గా ఉన్నటువంటి కాలం ఏది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 1757 నుంచి 1759, ఆప్షన్ 2 1759, 1760, ఆప్షన్ 3 1757, 1760, ఆప్షన్ 4 1758, 1760. మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 1757, 1760, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, మీర్ కాసిం బెంగాల్ నవాబ్గా ఉన్న కాలం ఏది? ఆప్షన్ 1 1760 నుంచి 1763, ఆప్షన్ 2 1760 నుంచి 1762, ఆప్షన్ 3 1760 నుంచి 1761, ఆప్షన్ 4 1760 నుంచి 1764. ఆన్సర్ ఆప్షన్ 2 1760 నుంచి 1762. లాస్ట్ క్వశ్చన్, బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 నవంబర్ 22, 1764, ఆప్షన్ 2 డిసెంబర్ 22, 1764, ఆప్షన్ 3 అక్టోబర్ 22, 1764, ఆప్షన్ 4 సెప్టెంబర్ 22, 1764. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అక్టోబర్ 22, 1764 సంవత్సరంలో బాక్సర్ యుద్ధం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇవి 20 బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరొక 20 బిట్స్ అయితే చూద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ బిట్స్ అయితే యూజ్ఫుల్గా ఉంటాయి.